రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గత నెల అంటే మార్చి 2026లో విజయవాడ పోలీసులు ర్యాపిడో నడుపుకుంటూ స్విగ్గీ నడుపుకుంటూ ఉండేటువంటి బైక్లో తిరిగేటటువంటి ఒక కుర్రవాడిని అరెస్ట్ చేశారు. ఆ కుర్రవాడిని దగ్గరికి వెళ్ళేటప్పటికీ మీరు నా కోసమే వచ్చారని నాకు తెలుసు, నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నన్ను పట్టుకోవడం కోసం మీరు వచ్చారని నాకు తెలుసు అని చెప్పి పెద్దగా ప్రతిఘటించకుండానే ఆ పిల్లవాడు లొంగిపోయాడు. కుర్రవాడు. అయితే ఆ కుర్రవాడి పేరు రెహమతుల్లా షరీఫ్. ఈ రెహమతుల్లా షరీఫ్ అనే పిల్లవాడు వించిపేటలో ఉంటాడు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి వించిపేట ప్రాంతానికి చెందినటువంటి రెహమతుల్లా షరీఫ్ ఏదో స్విగ్గీ, జొమాటో లేకపోతే ర్యాపిడో ఈ పనులు చేసుకునేటటువంటి మామూలు కుర్రవాడు, కాస్త సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కుర్రవాడు అని చెప్పి భావిస్తే పొరపాటు. ఎందుకంటే ఆ కుర్రవాడు మొత్తము 12 రాష్ట్రాలలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించిన చాలా కీలకమైనటువంటి వ్యక్తి. సమాచారాన్ని పంపడం, ఒక 40కి పైగా ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్ని తయారు చేసుకోవడము, టెలిగ్రామ్ ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడము, వీటి ద్వారా ఒసామా బిన్ లాదెన్ యొక్క ప్రసంగాలు, వాటి అనువాదాలు, జకీర్ నాయక్ ప్రస్తుతం భారతదేశం వదిలి మలేషియాకి పారిపోయి అక్కడ శరణు వచ్చినటువంటి జకీర్ నాయక్ యొక్క జహాదీ ఉన్మాదపూరిత ప్రసంగాలు, వీటిని సర్క్యులేట్ చేయడంతో పాటు 3 రకాల పనులు అబ్బాయి చేస్తున్నాడు. ఈ రెహమతుల్లా షరీఫ్ అనేటటువంటి కుర్రవాడు వాస్తవానికి హిజ్రత్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి ఎన్ఐఏ కూడా ఈ అబ్బాయి హిజ్రత్ను ప్రమోట్ చేస్తున్నాడు. హిజ్రత్ అంటే ఏమిటి? హిజ్రా అంటే తమున్నటువంటి చోట నుంచి, దారుల్ హరబ్ నుంచి, తమకు శత్రువు అయినటువంటి, తమ మతానికి చెల్లుబాటు కానటువంటి ప్రాంతాల నుంచి వాటిని దారుల్ హరబ్ అంటారు. ఆ దారుల్ అరబ్ నుంచి దారుల్ ఇస్లాం, ఎక్కడైతే ఇస్లాం పరిపాలన ఉంటుందో అక్కడికి తరలి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిపోయి ఇస్లామిక్ పాలనలో సుఖంగా జీవించటం, దీన్ని హిజ్రత్ అంటారు. షా వలీయుల్లా నిజానికి మరాఠాల సామ్రాజ్యం చాలా బలోపేతమైపోయి ఉత్తర భారతదేశంలో జాట్ల ప్రాబల్యం పెరిగిన తర్వాత ఆయన ఏకంగా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ రాజుని ప్రోత్సహించడమే కాకుండా భారతదేశం నుంచి చాలామందిని షా వలీయుల్లా తీసుకువెళ్ళి హిజ్రత్ చేయించాడు. కాబట్టి ఇటువంటి హిజ్రత్ని ఈ రెహమతుల్లా షరీఫ్ ప్రోత్సహిస్తున్నాడు. రెండవది ఆయుధాల ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ ట్రైనింగ్కి సంబంధించి కూడాను పీడిఎఫ్స్, వీడియోస్ ద్వారా ఆయుధాలను ఎలా తయారు చేసుకోవాలి, మన వంటింట్లో లభించే పదార్థాలతో ఎలాంటి విస్ఫోటకాలు చేయవచ్చును, అదేవిధంగా ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఏ రకంగా తయారు చేయవచ్చును, టిఫిన్ బాంబులు, ప్రెషర్ కుక్కర్ బాంబులు ఏ రకంగా తయారు చేయవచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది, ఏడాదిన్నర క్రితము మంగళూరులో ప్రెషర్ కుక్కర్ని ఆటోలో తీసుకెళ్తున్నటువంటి ఒక ఉగ్రవాది హఠాత్తుగా ప్రెషర్ కుక్కర్ పేలిపోయింది. దాంతో చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. పోలీసుల విచారణ జరుగుతోంది. కాబట్టి ఈ రకమైన ఐఈడీలు తయారు చేయటం. మూడవ ప్రత్యేకమైనటువంటి పని అతను చేస్తున్నది ఏంటంటే, అతను ఖవాతీన్ని రంగంలోకి తీసుకొస్తున్నాడు. ఖవాతీన్ అంటే ఏమిటి? ఖవాతీన్ అంటే ఖాతూన్, మహిళని ఖాతూన్ అంటారు. ఔరత్ అన్న పదము నిజానికి జననేంద్రియాలకు సంబంధించిన వర్ణన. ఎవరైనా ఆమె ఔరత్ అని మనం చాలా సహజంగా హిందీలోనో ఉర్దూలోనో ఔరత్ అన్న పదం వాడతాము. జననాంగాలతో ముడిపడ్డటువంటి అభివ్యక్తి అది. వాస్తవానికి ముస్లింలు తమ మహిళల్ని గురించి మాట్లాడేటప్పుడు ఉర్దూ భాషలో ఖాతూన్ అంటారు. ఖాతూన్ యొక్క ప్లూరల్ ఖవాతీన్. కాబట్టి మహిళల వింగ్ని యాక్టివేట్ చేయటము, ప్రొపగాండా, ప్రచారము, రాడికలైజేషన్, సమాచార వినిమయము, ట్రైనింగ్, వీటన్నిటికీ ఉపయోగించేందుకు ఖవాతీన్ని
రంగంలోకి దించడం జరిగింది. ఇటీవల చెంచల్గూడ ప్రాంతంలో భర్త చనిపోయి ఒంటరి పిల్లవాడితో జీవిస్తున్నట్టుగా చెప్పబడుతున్నటువంటి సైదా బేగం అనే వ్యక్తి ఈ ఖవాతీన్ గ్యాంగ్కే చెందింది అని చెప్పి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ రెహమతుల్లా షరీఫ్కి ఇటు బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్ ఇన్ని రాష్ట్రాలలో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇతనితో పాటు అరెస్ట్ అయినటువంటి మీర్జా సొహైల్ బేగ్, ఇతను అబ్దుల్ రజాక్ వీధిలో విజయవాడలోనే ఉంటాడు. ఇతను బిర్యానీ పాయింట్లో అకౌంటెంట్గా పనిచేస్తాడు. విజయవాడలోనే అరెస్ట్ అయ్యాడు. అదేవిధంగా మొహమ్మద్ దానీష్ అనే వ్యక్తి భవానీపురంకి చెందినవాడు. ఇతను ఒక ఆటోనగర్లో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. జైపూర్ నుంచి జీషాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా బెళ్ళారి నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచేందుకు, పేలుళ్ళు, విస్ఫోటనాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ జరుగుతోంది. ఈ ప్లాన్ అంతటికీ కేంద్ర బిందువుగా ఈ రెహమతుల్లా షరీఫ్ ఉన్నాడని చెప్పి భద్రతా దళాలు, నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తున్నటువంటి వాళ్ళు భావిస్తున్నారు. పైగా ఈ రెహమతుల్లా షరీఫ్ అనే వ్యక్తికి మామూలుగా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చేసుకునేటువంటి వ్యక్తికి పాకిస్తాన్ తోటి, ఆఫ్ఘనిస్తాన్ తోటి, సిరియా తోటి, బంగ్లాదేశ్ తోటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సంబంధం ఉందంటే అక్కడ అతని హ్యాండ్లర్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి ఇతనికి సమాచారము, ఆదేశాలు వస్తాయి, వనరులు, వసతులు వస్తాయి. వాటిని ఇతను దేశవ్యాప్తంగా పనిచేటటువంటి పని చేస్తున్నాడన్నది అనుమానం. ఇతన్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి 3 పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళు ఈ దేశంలో లేరు, దేశం వెలుపల ఉండి ఇతన్ని కంట్రోల్ చేస్తున్నారని చెప్పి భద్రతా దళాలు భావిస్తున్న ఒకతని పేరు అల్ హకీమ్ షుకూర్. బహుశా ఇతను అరబ్ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి అబూ ముహారిబ్. ఇవన్నీ కూడా అసలు పేర్లు అయి ఉండకపోవచ్చును. ఇవి ఉగ్రవాద కార్యకలాపాల కోసం పెట్టుకున్నటువంటి రహస్యనామాలు అయి ఉండవచ్చును. మూడో వ్యక్తి పేరు అబూ బాలూషి క్షమించాలి. ఈ 3 కూడాను ఇతనిని హ్యాండిల్ చేస్తున్నారన్నటువంటి విషయం బయటపడింది. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఐసిస్, అల్ఖాయిదాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించేటటువంటి విషయం. 2022లో దాదాపు 38 చోట్ల ఆంధ్ర, తెలంగాణలో పిఎఫ్ఐ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ఉగ్రవాదుల కోసము 2 రాష్ట్రాల్లో కూడాను దర్యాప్తు జరిగింది. అదేవిధంగా 2025లో ఐసిస్తో సంబంధం ఉన్నటువంటి 2 వ్యక్తుల్ని విజయనగరంలో, ఆఫ్ ఆల్ ప్లేసెస్ విజయనగరంలో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడాను ఢిల్లీలో పేలుడు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న మరికొందరు అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా విజయవాడలో కూడాను ఆపరేషన్ సింధూర్ తర్వాత అయితే అనేక మంది పాకిస్తానీ మూలానికి చెందినటువంటి వాళ్ళు ఈ చుట్టుపక్కల ఆంధ్ర ప్రాంతంలో ఉంటున్నట్టుగా విషయాలు బయటకు వచ్చినాయి. కొందరిని పంపించేశారు, కొందరు 2వ జనరేషన్, 3వ జనరేషన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. తల్లిదండ్రుల్ని పంపించే ప్రయత్నం జరుగుతోంది. కొందరి తండ్రులు కూడా చనిపోయారు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ దేశంలో మామూలు ఆటో రిక్షా వాళ్ళలాగా, పిజ్జా డెలివరీ బాయ్ లాగా కనిపించేవాడు కూడా ఒక పెద్ద 12-13 రాష్ట్రాలలో ఒక నెట్వర్క్ని నిర్మాణం చేసి విధ్వంసాన్ని సృష్టించగలడన్నటువంటిదే ఇందులో ముఖ్యమైనటువంటి విషయము. వీళ్ళని ఏరి పట్టుకుంటున్నందుకు మన దర్యాప్తు నిఘా సంస్థలని అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.